రావాలి. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రచయితలు అయినటువంటి సీనియర్ మోస్ట్ కళాకారుడు కొట్టె వెంకటాచారి గారు, రాజనాల్ సత్య గారు, వారు కూడా వేదిక మీదకి రావాలి. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని ఇక్కడికి రప్పిస్తున్నటువంటి మహామనిషి, మంచి మనిషి, ఏ కార్యక్రమం తలపెట్టిన అఖిలాంధ్ర ప్రేక్షకులు మెచ్చుకునేటట్టుగా మహామనిషి, ఉన్నతమైన మనిషి పొత్తూరు వెంకట సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి సాదరపూర్వకంగా కరతాళాలతో ఆహ్వానిస్తున్నాం. వీరందరూ వేదిక మీదకి వచ్చిన తర్వాత సన్మాన గ్రహీతను ఆహ్వానిస్తానండి. పెద్దలందరూ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలందరూ వచ్చిన తర్వాత సన్మాన గ్రహని ఆహ్వానించుకుందాం. మన కళాపీఠంలో ఇది వారసత్వ సంపదగా వస్తుంది. ఒక కళాకారుని సన్మానించడం మన వేదిక ఒక విశేషమైన ప్రక్రియ. కాబట్టి 2 నిమిషాలు ఇష్టపోయినందుకు మీరు అనేది భావించవద్దని మన శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తున్నాం. లేదు, కళాకారులందరూ మనల్ని, కళాభిమానులు మనల్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే కార్యక్రమం చేస్తుంది మంచి కార్యక్రమం కాబట్టి. మరి ఈనాటి సన్మాన గ్రహీత 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహామనిషి, వారిని సత్కరించుకోవాలని కోరుకున్నారు. ఆ మహామనిషి ఎవరో కాదు, సమతా నాటక గురుకులంలో కీర్తిశేషులు వరయూరి రామాంజాసూరి గారి శిక్షణలో కన్నమదాసుగా పేరు ప్రఖ్యాతులు గడించి మాయల ఫకీర్గా నటిస్తున్నటువంటి నటులు శ్రీ తిరువాయిపాటి వెంకట నరసింహారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి వీరితోటి పాటు 25 సంవత్సరాల నుంచి నాటక రంగంలో ఉన్నటువంటి ఏఎల్ ప్రసాదరావు చౌదరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాటి సన్మాన గ్రహీతని గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా బల్లేపల్లి అంజిరెడ్డి గారిని కోరుతున్నాం. కళ ఒక వరం, జన్మతః సుకృతం. ఈరోజు మనం ఒక గొప్ప కళాకారుని మన వేదికపై సన్మానించుకోవడం అది మన అదృష్టం. వారికి కూడా భగవంతుడు ఇచ్చేటువంటి వరం. వీరి పేరు నరసింహం, అంతేకాదు నటసింహం. వీరు మాయల ఫకీర్గా, కన్నమదాసుగా నా భూతో నా భవిష్యత్తు అనిపించుకున్నటువంటి గొప్ప కళాకారులు. వారికి భగవంతుడు ఇచ్చిన ఆకృతికి, ఆ పాత్రకి వారికి వారే సాటి. మా సూర్య అన్నయ్య గారు వీరిని చక్కగా తీర్చిదిద్ది, ఇంకా నీకు ఆ పాత్రకు ఎదురులేదని ఆయన దీవించి పంపించాడు. అలాగే కొనసాగుతుంది. ఈరోజు మన నరసింహారావు గారిని సన్మానించుకోవడం ఈ వేదికపై మా అదృష్టంగా, మాకు మేము సన్మానించుకున్నంత ఘనంగా భావిస్తున్నాం. మరి తిరువాయిపాటి వెంకట నరసింహారావు గారిని పెద్దల సమక్షంలో అందరూ కలిసి వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా ఒకసారి కర్తాలు, కళాకారులకి మీ చప్పట్లే మా దుప్పట్లు. మరి అట్లాగే స్వామివారి దేవతా వస్త్రాలు కూడా మా పుత్తూరు వెంకట సుబ్బారావు గారి చేతుల మీద గుండా, మరి పెద్దల చేతుల మీద గుండా స్వామివారి దేవతా వస్త్రాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి అట్లాగే సమతా నాటక గురుకులంలో రామాంజాసూరి గారి దగ్గర బాలచంద్రుడుగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మరి ఆయన తోటి కళాకారుడు ఏఎల్ ప్రసాదరావు చౌదరి గారిని వారిని సత్కరించడానికి వచ్చారు. వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
మరి మా నరసరావు గారు మాటల మనిషి కాదంట, చేతల మనిషి అనంట. కన్నమదాస్ పాత్ర వేస్తే మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పల్నాడు యుద్ధంలో మరి మన పల్నాడు గ్రామవాసి రామాంజసూరి గారు రచించినటువంటి నాటకంలో ఆయన కన్నమదాసు ప్రసాదరావు చౌదరి గారే మరి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి మరి వాస్తవంగా ఈరోజు ప్రత్యేకమైన కళాకారుని సత్కరించాలి శ్రీనివాస్ అని చెప్పి నాకైతే తెలియదు అసలుకి సన్మానం నరసరావు గారు. కానీ నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నాకు ఈయన సన్మానం తెలియదు. సార్ కార్యక్రమం అయిపోయినాక అయ్యా సన్మానం ఉంది ఒక కళాకారుడికి అన్నాడు. ఎవరు సార్ అన్నాక తిరువాయిపాటి వెంకట నరసరావు గారు అన్న. మాకైతే తెలియదు. అది ఆయన ఒక గొప్పతనం. సుబ్బారావు గారు ఏమి చెప్పడు ఏమి చేయడు అన్నీ చేసి చూపిస్తాడు. అటువంటి మహోన్నత మరి అదే మరి మీ అందరి సమక్షంలో ఒక చిన్న మాట. ఎందుకంటే సుబ్బారావు గారు మాట్లాడితే దెబ్బకుని దిగి వెళ్ళిపోతారు, ఉండడు. అందుకని పెద్దల సమక్షంలో మీ అందరి సమక్షంలో ఆయన నిలబెట్టాలి. మరి 13 సంవత్సరాల నుంచి సుబ్బారావు గారు ఇక్కడ మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నారని విజయవాడ నుంచి వచ్చారు. అయ్యా మమ్మల్ని క్షమించాలి, మీరు తప్పదు. గుమ్మడి జయరాజు కళాపీఠం ఆర్గనైజర్ ఆంటోనీ గారు, అట్లాగే సమతా సాంస్కృతిక సేవా సమితి వారు అయినటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ సాల్మన్ రాజు గారు, జ్యూరీ కమిటీ మెంబర్ పాములు గారు, చంద్రపూడి నాగేశ్వరరావు గారు, వీరందరూ వస్తే వేదిక మీదకి ఆ విషయం కూడా నేను చెప్తాను. ఆ విషయం ఏమి లేదండి, మన పుత్తూరు వెంకట సుబ్బారావు గారిని ఒక్కసారి చిరు సత్కరించుకోవాలని వాళ్ళ కోరికండి. అందుకే మీరు వెళ్ళిపోతారని ముందు మీకే వీళ్ళెవరిని మాట్లాడకుండా మిమ్మల్ని నిలబెట్టి ఇలా వెళ్ళిపోతారు మీరు. అందుకే ముందుకు రండి సార్. వారు ఎంతో అభిమానం నుంచి విజయవాడ నుంచి వచ్చారు సార్. నాగేశ్వరరావు గారికి కాదు సార్, మీకే. కుర్చీలో కూర్చోబెట్టండి ఒక్కసారి. అందుకని మీరు ఎన్నరని వాళ్ళు నాకు చెప్పారు. సార్ మీరు ఇంతటి కార్యక్రమాలు జరుపుతున్నారు సార్, ఎవరు సాధ్యం కాదు అది. గుమ్మడి జయరాజు కళాపీఠం ఆర్గనైజర్ ఆంటోనీ గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. సుబ్బారావు గారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అందరూ. అట్లాగే హార్మోనిస్ట్ చంద్రపూడి నాగేశ్వరరావు గారు కూడా పుష్పాలంకరణ చేస్తున్నారు. అట్లాగే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ సాల్మన్ రాజు గారు, సమతా సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు సాల్మన్ రాజు గారు, జ్యూరీ కమిటీ మెంబర్ పావులు గారు, వీరు విజయవాడ నుంచి వచ్చి సార్ గారిని సత్కరిస్తున్నారు. ఈ సత్కారానికి ఒప్పుకున్నందుకు మీకు మా శిరస్సు వంచి శుభాభివందనలు తెలుపుకుంటున్నామండి. సుబ్బారావు గారు క్షమించాలి, ఒక నిమిషం. తెలుగు పద్య నాటక రంగ వైభవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతి చెందినటువంటి కళాకారులతో మరి గత 13 సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బాలాజీ టెంపుల్ ట్రస్టీ మరి ముఖ్యంగా ఎంతోమంది కళాకారులకు ఆరాధ్య దైవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజుపాలెం గ్రామంలో నాటకాలు ప్రదర్శనప్పుడు ఎవరు పెడతారా ఏంటని ఎంతమంది కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సమయం అది. ఎందుకంటే ఆ ఖ్యాతి సుబ్బారావు గారు ఈ రాజుపాలెం గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. మరి ఎంతోమంది కళాకారులకి ఆయన చేస్తున్న సహాయం మరి ఆయన దాతృత్వానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కళాకారుల్ని ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి మహానుభావుడు పెద్దలు నిరాడంబరమైనటువంటి పుత్తూరు సుబ్బారావు గారిని సన్మానించాలని గుమ్మడి జయరాజు కళాపీఠం మరియు సమతా సాంస్కృతిక సేవ సంస్థ విజయవాడ పక్షాన ఈరోజు మేము సన్మానించదలుచుకొని వచ్చి వారి యొక్క అనుమతితో వారికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు మేము ప్రాధాన్యపడి చేసాం. దయచేసి భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి ఇటువంటి కార్యక్రమం చేయడానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వహణకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అట్లాగే 70 తాళూరు ఎంతోమందికి విద్యని నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారిని కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మా సుబ్బారావు గారి గురించి. రసజ్ఞులైన ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారాలు.
అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ భగవంతుని యొక్క ఆదేశానుసారం సంవత్సరానికి 3 టైమ్స్ జరపడం అంటే మామూలు విషయం కాదండి. ఉగాది హైదరాబాదులో, అట్లానే జనవరి, ఆగస్టు కంటిన్యూగా 13 ఇయర్స్ అంటే ఇది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న అంటే భగవంతుడే ఆయన చేత సేపిస్తున్నాడు. ఆయనకు సహకరిస్తున్న అందరికీ కూడా మనము ఆంధ్ర రాష్ట్రంలో ప్రేక్షకుల తరపున వారికి నమస్కరించాలి, ధన్యవాదాలు తెలపాలి. ఇందాక ఫస్ట్ హరిశ్చంద్ర పాత్ర అన్నాడు, ఏ గ్రేడు బి గ్రేడ్ ఏమి ఉండదండి, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీని తీసుకొస్తారు సార్. అది సుబ్బారావు గారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో క్వాలిటీ కళాకారులతో అది 5 రోజులు జరగని, 4 రోజులు జరగని. ఇప్పుడు 5 రోజులు జరగటువంటి మామూలు విషయం కాదు అది. మనం ఎక్కడైనా ఒక రోజు జరపడానికి ఆర్గనైజర్ అల్లాడిపోతుంటాం. 5 రోజుల పాటు కంటిన్యూగా మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఈరోజు అమరావతి నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా వర్షం పడతానే ఉంది. 2 సార్లు ఫోన్ చేశా శ్రీని గారికి, ఎలా ఉంది సార్ అని. ఏం లేదు, ఇక్కడ అసలు ఏమి లేదన్నారు. మరి వరుణదేవుడు కూడా వారికి సహకరించాడు. దట్స్ ద గ్రేట్నెస్. ప్రకృతి సహకరించడం అంటే అదేనండి. ఇప్పుడు మన మంచితనం ఎక్కడ తెలిసిద్ది అంటే ప్రకృతి దగ్గరే తెలిసిద్ది. మనిషి ఇంకో మనిషికి దొరకపోవచ్చు, కానీ ప్రకృతికి దొరుకుతాడు. వారి మంచితనమే వాళ్ళ ప్రకృతి వారికి సహకరించింది. అదే మరి అది భగవంతుడి లీల. ఆ భగవంతుని లీలతో ఈ కార్యక్రమాలు జరగటం, ఇట్ ఈస్ ఎ బ్రాండ్. ఇంకంతే, రాజుపాలెం అనేది బ్రాండ్. తర్వాత ఇంకో మాస్టర్ వచ్చాడు పెరంగపురం. ఈ 2 స్టేజీలు నాకు తెలిసినంత వరకు క్వాలిటీ కోసం తప్పించిపోతారండి. క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా కళాకారులను ఎంపిక చేసుకునే క్రమంలో దాదాపు 6 మంత్స్ ఎంపిక చేసుకొని రాష్ట్రంలో ఈ కళా ఖండాన్ని అంటే ఈ నాటకాన్ని భావితరాలకు అందించాలనే తపన. ఈరోజు నేను వస్తూ ఆన్లైన్ న్యూస్లో కూడా ఇచ్చొచ్చా, కొనసాగుతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలని. అది ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చేసింది, ఆన్లైన్ న్యూస్లో. అంటే కంటిన్యూ అవుతున్నాయి. ఆల్రెడీ 2 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక రేపు టుమారో కంప్లీట్ కాబోతున్నాయి. ఇక్కడ ఎంచుకున్న నాటకాలు కూడా మీరు చూడండి, శ్రీ సెంచులక్ష్మి కానివ్వండి, హరిశ్చంద్ర కానీ, శ్రీకృష్ణ రాయబారం కానివ్వండి, చింతామణి, అన్ని రసాలు కలబోసినటువంటి రసాలు. ఒకే రసం కాదు, ఈ నవరసాలు అంటారు చూడండి, అనేక రసాలు కలబోసి ఎంచుకొని ప్రేక్షకులకి ఆనందాన్ని, అదేవిధంగా ఒక రకమైనటువంటి ఫీల్, మేము ఇక్కడికి వచ్చి ఒక మంచి నాటకాన్ని చూసామనే ఒక భావనను తీసుకురావడానికి వారి తపిస్తున్న తపనకి మనం ఖచ్చితంగా వారి శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. సార్, మీకు ఖచ్చితంగా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు పెట్టాలని భగవంతుడు మీకు ఆ శక్తినివ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. మరి అట్లాగే షిరిడి సాయిబాబా కమిటీ వారు పెరంగపురం వాస్తవ్యులు రిటైర్డ్ టీచర్ గారు సురేందర్ మాస్టర్ గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా ప్రేక్షకులు, కళాకారులు, కళాభిమానులు, పొత్తూరు వెంకటరామ సుబ్బారావు గారు ఇప్పుడు ప్రజెంట్ ఈ కళను బతికిస్తుంది ఈ రాష్ట్రంలో వారే. ఎందుకంటే సంవత్సరానికి 3 మాటలు, మరి 5 రోజులు కంటిన్యూగా జరిగినటువంటి ఆ ఖర్చు, ఆ వ్యవహారం, ఆ బాధలు ఏంటో నేను 1-2 విషయాలు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఒకప్పుడు ఇందాకని కృష్ణ చైతన్య అన్నాడు, సుబ్బారావు గారు మీరు ఆడముంటే నేను ఆడతా అన్నారు. హరిశ్చంద్రలో 4 సీన్లు ముఖ్యమే అంటే నేను వారణాసి ఆడతా అంటే ఇప్పుడు అడిసీన్ తక్కువనా? అడిసీన్ ఆడకుండా వారణాసి ఆడతారా? వేట సీన్ లేకుండా వారణాసి ఆడతారా? నేను ఫలానా పాత్ర అయితేనే ఆడతాను, ఫలానా పాత్ర అయితే ఆడను. మరి వాళ్ళు ఎంతవరకు ముందుకు పోయారో, ఎంతవరకు ఎక్కడున్నారో ఏంటో అది వాళ్ళకే తెలియాలి. ఆర్గనైజర్స్ బాధలు నేను చెప్పబోతున్నా మీ దృష్టికి. కర్ణుడి చావుకి అనేక కారణాలు అంటారు, ఆ ఒక్కటి మాత్రం గుర్తుంటుంది ప్రజల్లో అప్పటికి ఇప్పటికీ. మహాభారతం జరిగిన కాడి నుంచి ఇప్పటికి కూడా. కానీ మహాభారతం చదివిన వాళ్ళు లేరు, ఎంతమంది ఈ రోజున చదువుతున్నారో కూడా తెలియదు. అలాంటిది దాంట్లో ఉన్న సబ్జెక్టుల ప్రకారం ఇందాక సుబ్బారావు గారు నేను ఆడముంటే ఆడతా అన్నాడు కృష్ణ చైతన్య. ఆ అబ్బాయి వయసు ఎంత అంటే కమిటీకి కొన్ని కోరికలు ఉంటాయండి, పలానా ఆయన్ని పలానా చాట పెడితే బాగుంటుంది అనేది. అది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ సుబ్బారావు గారికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం ఉండొచ్చు. ఈ మనిషి ఇక్కడైతే బాగుంటుంది అనేది. నేను ఆడైతేనే ఆడనండి, ఏడైతే ఆడదంటే దానికి మనం ఏం చేయలేం.
ఎందుకంటే మీకు అనేక కమిటీలు దొరుకుతాయి, మాకు అనేక కళాకారులు కూడా దొరుకుతారు. మరి 23 సంవత్సరాల్లో కూడా ఇందాక మీరు అన్నారు చూశారు, నిన్ననే ఫోన్ వచ్చింది. సుబ్బారావు గారు మీరు ఒక ఆయన ఆడిచ్చారు ఇక్కడ అనంతపురం, ఆయన్ని బెళ్ళమంగళ్ళుగా ఫోన్ చేసి, ఏమండి ఈయన మీ సామాజిక వర్గం అండి, ఈయన మీ సామాజిక వర్గం అంటాడే కానీ పేరు చెప్పడు, ఏం చెప్పడు. 35 ఏళ్ళ అనుభవం ఉందండి నాటక రంగంలో అని. నాటక రంగంలో 35 ఏళ్ళ అనుభవం ఉంటే 60 ఏళ్ళు ఉంటాయా అండి అన్న. ఉంటాయండి అన్నారు. ఆయనే మాట్లాడతారంటే మాట్లాడాడు. ఆ తొసిపోయే మాటలు అప్పుడే అవపడుతున్నాయి. 60 ఏళ్ళు దాటిన తర్వాత వయసులో ఉన్నప్పుడు వేరు, ఇది వేరు. ఈ కళారంగం, నేను ఒక చిన్న విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. సుబ్బారావు గారు మళ్ళీ దాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ చదువుతున్నాను. 1968లో సురభి నాట్య మండలి ఆడిస్తుంటే నేను మొట్టమొదటిసారిగా చూశాను. హరిశ్చంద్ర నెల రోజులు ఆ ఊర్లో ఆడితే 3 మాటలు వెళ్ళారు. రకరకాల ఆడతారు. సినీ ఫీల్డ్కి టెక్నీషియన్ ఉండాలి అని పరిచయం చేసింది ఈ కళారంగం, సురభి వాళ్ళే. ఇప్పుడేదో సినిమా వాళ్ళు మేము టెక్నీషియన్ ఉన్నాడు అంటున్నారు తప్ప, టెక్నీషియన్ని పరిచయం చేసింది ఆనాడు సురభి వాళ్ళు. అంటే దాని అర్థం ఎక్కడికి వచ్చింది? పక్కన ఒక ఆయన డైలాగులు చెబుతుంటే ఈయన ఇటుబడి వెళ్ళిపోతాడు. అసలు ఈ నాటక రంగం చావటానికి కారణాలు చెప్తున్నా. ప్రేక్షకులు మీరు కూడా, ఆడించే మేము కూడా. ఇక స్టేజ్ వేసి ఆయన కాడి నుంచి అతిరథ మహారథ సారథ్యాలు ఉన్నారు వీళ్ళ వరకు. ఇక వెనకమాల ఒక ఆయన పట్టుకొని ఉన్నాడు. మీకు చేత ఆశ్చర్యపడుద్ది, అడవి సీన్లో నక్షత్రుడు కమండలం లేకుండా వచ్చాడండి. ఏమయ్యా ఏంటి పరిస్థితి అంటేను, డ్రెస్ ఆయన తెస్తా అన్నాడు. డ్రెస్ ఆయన ఏమన్నాడు, ఆయన తెచ్చుకుంటాడు అన్నాడు. ఏంటిది? ఎక్కడికి పోతుంది ఈ కళారంగం? ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే చాలా టైం ఉంది, కుదరదు. అంటే ఇందాక ఆ అబ్బాయి పాడేటప్పుడు మీకు ఒక విషయం, కృష్ణ చైతన్య పాడేటప్పుడు చాలామంది శృతి హైగా పోయినప్పుడు అదొక రకమైన ఆనందం పొందారు. స్లో శృతిలో చదివి ఆయన పాడినప్పుడు ఎంత ఆనందంగా ఉందో లెక్కేసుకోండి. శృతి ఒక్కటే ముఖ్యం కాదు, ఆనందంగా పాడటం కూడా ముఖ్యం. ఆ అబ్బాయి ఆనందంగా 2-3 మాటలు పద్యాల్లో చూపించాడు, స్లోలో పాడి. అలాంటి కళాకారులను తీసుకురావటం సుబ్బారావు గారి గొప్పతనం. ఇక వచ్చి నువ్వు ఎట్టన్నా పాడు, ఏళ్ళు లేస్తాను, 1000 రూపాయలు చదివిస్తాను, 2000 చదివిస్తా అంటే దానికి మేము కాదు బాధ్యులు. మరి మన నాగేశ్వరరావు గారికి తెలుసు. మరి మేము తెచ్చేది ఎలాంటి కళాకారులు అనేది మరి సాయి రాఘవకి తెలుసు, కృష్ణ చైతన్యకి తెలుసు. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఈ ఏడు ఆడిచ్చిన హరిశ్చంద్రులు వచ్చే ఏడు ఆడిచ్చేవాడు కాదు. ఇవాళ పరిస్థితి మారిపోయింది, దొరకటల్లా. ఎవరు నన్ను అడిగితే ఏమంటున్నారంటే ఆకాశం మీద కూర్చుంటున్నారు. ఏది అంతకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు. మేము సుబ్బారావు గారు మేము లాంటి వాళ్ళు భూతార్థాలు ఎతికితే అంతకంటే మంచోళ్ళే ఉన్నారు, అంతకంటే బాగానే పాడుతున్నారా, ఆడిస్తున్నారు కూడా. వారు 13 ఏళ్ళ నుంచి నేను 23 ఏళ్ళు కూడా జరిగిపోయిందో ఆడిస్తానే ఉన్నాం. మేమే వెనకట్టలేదే. మాకు మీరు కోఆపరేట్ చేయాలి, మీకు మేము కోఆపరేట్ చేయాలి. నేను అంతే చెప్తూనే ఇందాకనే అక్కడ ఉన్నోళ్ళు ఎగరేస్తున్నారనమాట. శృతి ఎక్కువ పోతే ఎగరేయటం కాదు, ఆనందంగా పాడాలి, ఆనందంగా వీళ్ళు పాడించాలి. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, మాస్టర్ గారండి కొద్దిగా హార్మోనీకి కొద్దిగా సౌండ్ పెంచండి అని. అప్పటికి 2 హరిశ్చంద్రులు అయిపోయి ఉన్నారు. ఆ 2 హరిశ్చంద్రులకు లేని బాధ 3వ హరిశ్చంద్రుడికి వచ్చిందండి. అంటే మీ చెవిలో ఇక్కడ పాడే పాట శ్రవణానందకంగా వినపడాలి. వాళ్ళు సహకరించే వాళ్ళే పాడేవాళ్ళకి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇకేదో మమ్మల్ని తెచ్చుకున్నారు కదండి, మమ్మల్ని ప్రత్యేకంగా తెచ్చుకున్నారు కదా అని వినపడకుండా వాయించే బదులు దీనన్నింటినీ గుర్తుపెట్టుకొని ఈ కళారంగం బతకాలి. నేను ఆనాడు చూసిన 68లో చూసిన సత్యహరిశ్చంద్రకి ఇప్పటికి కొన్ని వేల రెట్లు తేడా ఉన్నది. దయచేసి మీరు ఇంకా కొంత ఇంకా 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 ముందు పోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ముందుకు వచ్చారు. ఈ రోజులతో పాటు క్వాలిటీ క్వాంటిటీ కూడా పెంచాలి. ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆ సుబ్బారావు గారు మా కమిటీకి కూడా సహకరిస్తున్నారు.
మా కమిటీకి మీ ముందు అనకూడదు కానీ ఎక్కడెక్కడోళ్ళో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సుబ్బారావు గారికి మాత్రం ఈ కళను బతికించమని, మీరు ఒక ఆదర్శంగా ఉండమని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్టేజీకి నా ధన్యవాదాలు. మరొక విషయం చెప్పాలండి. ఏమండి, దయచేసి ఒక కార్యక్రమం జరిపేటప్పుడు ఆయన అధ్యక్షుడి గురించి చెప్పాలి. కానీ ఏంటంటే మాత్రం కుదరదు. అంత కార్యక్రమం జరిపేటప్పుడు చెప్పకపోతే ఎట్లా? రాజుపాలెం గ్రామం అనేది ప్రతి కళాకారుడికి సెంటిమెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి సార్ మమ్మల్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయండి అంటే రాజుపాలెం గ్రామం ఎంత దూరం వెళ్ళిపోయిందో అది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కళాకారులు సార్ మమ్మల్ని పెట్టండి సార్ 3 నెలల ముందు బుక్ చేస్తారని తెలిసి 4 నెలల ముందే ఫోన్లు చేస్తున్నారు సార్కి అందరూ. సార్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయండి. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే కొత్త కళాకారులను తీసుకొచ్చి మరి అట్లాగే ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్న కళాకారులు అందరినీ చేకూర్చాలని ఆయన ఉద్దేశం. కాబట్టి మరి వారి గురించి మరి బల్లేపల్లి అంజిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అయ్యా, ప్రేక్షకులందరూ కూడా ఈ నాటకాన్ని గమనించండి. ఈ నాటకంలో కృష్ణ చైతన్య అని ఫస్ట్ హాఫ్ పెట్టింది. ఎందుకంటే కృష్ణ చైతన్య సవాలు ఇసిరితే రామ్ బ్రహ్మారెడ్డి ఉన్నాడు. రామ్ బ్రహ్మారెడ్డి తక్కువడేం కాదు. రామ్ బ్రహ్మారెడ్డి సవాలు ఇసిరితే బద్వేలు కిరణ్ ఉన్నాడు ఇక్కడ. బద్వేలు కిరణ్ సవాలు ఇసిరితే దాసుబాబు ఉన్నాడు ఇక్కడ. ప్రతి క్యారెక్టర్ మీరు గమనించండి. శాంతయ్య గారు నక్షత్రుడు. శాంతయ్య గారు సామాన్యుడు కాదు. శాంతయ్య గారు పాడిన తర్వాత నరసింహ శ్రీనివాస్ గారు పాడాలి. మీరు గమనించండి ఎంత కాంపిటీషన్ ఉంది ఇక్కడ. తర్వాత చంద్రామతులు, ప్రభావతి గారు, వాళ్ళు దాదాపు 30 ఏళ్ళ నుంచి నా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు. ఫస్ట్ హాఫ్ ప్రభావతి గారు, సెకండ్ హాఫ్ లక్ష్మీశ్రీ గారు, ఇద్దరు తగ్గాపోరు. ఇంత మనం సమకూర్చాం. ఇవన్నీ కూడా మీరందరికీ మేము పంచుతున్నాం. దయచేసి ఓర్పుగా ఈరోజు సక్సెస్ అవుతుంది. చాలా బాగుంటుంది నాటకం. 1 by 1 చాలా బాగుంటుంది నాటకం. దయచేసి వినండి ప్లీజ్. మన ప్రాంతంలో మన కోసం, మన కళాకారుల కోసం, కళాభిమానుల కోసం ఎక్కడెక్కడ ఆణిముత్యాలన్నింటినీ ఒక మాలగా ఏర్చి ఈ వేదిక మీద కూర్చి వారి నటనా వైభవాన్ని వీక్షించేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి మన సుబ్బారావు గారిని ఎంత చెప్తాం. రాజుపాలెం ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రాజుపాలెం గొప్ప నాటకాలు వేస్తుంటారని నన్ను ఎంతో మంది కళాకారులు అడిగారు, కళా ప్రేక్షకులు అడిగారు. అంత ఘనకీర్తిని ఈ రాజుపాలెంకి ఆయన కొలిదిచ్చిన ఆయన్ని మనం ఎంత పొగిడినా తక్కువే. ఆయనకి ఒక్కటే చెప్తున్నా, ఆ వెంకటేశ్వర స్వామి ఇలాగే ఈ కళా వైభవంతోనే ఆయన జీవితంతో పునీతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఈ సహృదయతని, ఆ బలాన్ని, ఆ కార్యాచరణ దీక్షతను వారికి ఇవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాను. వారు 2 మాటలు మాట్లాడతారండి. రాజనాల్ సత్య గారు హైదరాబాద్ వాసులు వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. నా ప్రియమిత్రుడిగా ఒక విధంగా చెప్పాలంటే వయసులో నాకన్నా చిన్న ఆయన నా తమ్ముడు. మీ అందరికన్నా ఆయన్ని నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పుకోవాలి. కొంతమంది అంటున్నారు విరాళాలు సేకరించేస్తున్నారు, పర్వాలేదండి అండి. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడండి, విరాళాలు సేకరించేస్తున్నారు కానీ చాలా సందర్భాల్లో హైదరాబాద్లో నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బుని మీకోసం వెచ్చిస్తున్నాడండి. అది ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి తెలుసు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆయనకి ఇష్టం ఉండదు అసలు, అయినా కానీ మీకు తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఆయన డిక్షనరీలో, ఆయన జాతకంలో కులం అనేది లేదండి, మతం అనేది లేదండి. ఆయనకి తెలిసింది ఒకటే, కళాకారులు కూడా కొత్త కళాకారులు కావాలని కోరుకుంటాడు ఆయన. కొత్త కళాకారులు రావాలి, వాళ్ళు నటీమణులు కావాలి, నటులు కానీ ఎవరైనా కానీ కొత్త కళాకారుల్ని మనం ఇక్కడ ఆశ్రయం కల్పించాలి, వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలని తపన పడే వ్యక్తి ఆయన. ఇంకా 3వ పాయింట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే ఇన్ని ఈ శ్రమ కూర్చి ఇంత చేస్తున్న ఆయన ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాడండి. మొదటి నుంచి అంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొద్దిగా నిడివి పెరగవచ్చు, కొద్దిగా టైం గడవచ్చు. దయచేసి ఇంత కష్టపడి మన కోసం
చేస్తున్న ఆయనకి ఒక ఒక గంట ఒక అరగంట వెచ్చిద్దాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఇంకో విషయం, అందరూ తెలుగు రాష్ట్రాల వరకే ఈ రాజుపాలెం నాటకాలు, సుబ్బారావు గారి నాటకాలు పరిమితమని అనుకుంటున్నారు. కానీ కాదండి, ఎల్లలు దాటిపోయినాయి. ఎక్కడ యుఎస్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అది నాకు తెలుసు. మై ఫ్రెండ్స్ ఆర్ దేర్. అండ్ అనదర్ థింగ్ సార్, మీకు చెప్పదలుచుకుంది, నాకు చాలామంది సినిమా టీవీ కళాకారులు నా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీతో డైరెక్ట్గా చెప్పలేక నాతో అడిగిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ స్టేజ్ మీద అవకాశం కల్పించమని అడుగుతున్నారు. సార్ మీరు దయచేసి అది కూడా పరిగణించాలి. అలాగే సాంకేతిక నిపుణులు నాగేశ్వరరావు, కృష్ణ చైతన్య తమ్ముడు, ఈ తమ్ముడు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మరి వెంటనే నాటకంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అడవి హరిశ్చంద్రుగా జి రామబ్రహ్మారెడ్డి గారు రాబోతున్నారు. అట్లాగే వారణాసిగా బద్విల్ కిరణ్ కుమార్ గారు, కాశీ హరిశ్చంద్రుగా కుంచి దాసబాబు గారు, రెండవ నక్షత్ర పాత్రధారిగా నర్సీపట్నం సీని గారు, చంద్రమతిగా లక్ష్మీశ్రీ గారు, వీరి కాంబినేషన్లో వెంటనే నాటకం ప్రారంభం. అడవి సీను. అగడగట దుర్గమాంబకు అరణ్యము దాటిపోవుట ఎన్నటికు దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి కనగ ఘనభారమునా, కనగ ఘనభారమునా లేత కౌమగునియా. అనుగబద రంగు కన్నీటి, అనుగబద రంగు కన్నీటి కాయతోడా నడుమలేక నడవలేక
నాకు ఆయాసమంతమంతకు మీ కుటుంబగుచున్నది. నేనేమి చేయగలను నాథ, నేనేమి చేయగలను. నడువలేని కనాథ, నాథ, నడువలేని కనాథ, బడలి శరీరము అడుగులు తడబడే, బడలి శరీరము అడుగులు తడబడే, నడువలేని కనాథ. నాథ, ఈ ఘోరారణ్యమున, ఈ అరణ్య మార్గ మధ్యమున మేమెట్ల నడవగలము నాథ, మేమెట్ల నడవగలము. కఠిన శిలాయుత కంఠకమయుత, కఠిన శిలాయుత కంఠకమయుత, కానన మార్గము నడువల సాఖ్యమే, కానన మార్గము నడువల సాఖ్యమే, కానన మార్గము నడువల సాఖ్యమే, కానన మార్గము నడువల సాఖ్యమే. నాథ, నడువలేని కనాథ, బడలి శరీరము అడుగులు తడబడే, బడలి శరీరము అడుగులు తడబడే, నడువలేని కనాథ. నాథ, సేవక జనులడుగడుగున కొల్వగా, సేవక జనులడుగడుగున కొల్వగా, భూవరులని కాపులుగా నిల్వగా, భూవరులని కాపులుగా నిల్వగా, సార్వభౌముడవు పాదాలని, సార్వభౌముడవు కాదాలనని, పూర్వపుణ్య ఫలమిటులవు గగనే, పూర్వపుణ్య ఫలమిటులవు గగనే. నాథ, నడువలేని కనాథ, బడలి శరీరము అడుగులు తడబడే, బడలి శరీరము అడుగులు తడబడే, నడువలేని కనాథ. నాథ, దేవి, రాణివాసంపు భోగములు అనుభవింపవలసిన నిన్ను, రాణివాసంపు భోగములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమునకి ఇచ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరముని లాంటి దీర్ఘయాత్రల చే నలగింపచేసిన నన్ను నేనేమని నిందించుకున్న ప్రయసే ఏనాడు నడచినావు
సలలిత సలలిత ఓ రామ శ్రీమలనగ చూపితే ప్రచండపు దండకు అలఘుమానిక్య కాపులకగానే సరస రాజన్న భోజన ఏనాడు చదివే లీలా సుఖాల గదా హరగదా అగదా ಎಲ್ಲ ಜನಕ್ಕೆ ಬುದ್ಧಪದನ ಜಠರಗೆ ಮಂಡಲ ಭಕ್ತ ಚಂದ್ರ ಸಸಿಲಾತ್ರಿ ಕಟಕ ಗಮನ ಶ್ರೇಮೋಧು ಚದುಲ ಚಂದ నదు బదులుచుదాసి నదు బదులుచుదాసి నదు బదులుచుదాసి ఏనాడు నడచినావు ప్రాణేశ్వర, దేవి మీరు మాత్రము అనుభవించుచుండిన సౌఖ్యం ఏమి నాథ? ధరపోయి పుట్టొందిన ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖంబును, కొన్ని నాళ్ళు దుఃఖంబును అనుభవింపక తప్పదు కదా. మనమెట్లున్నను పాపమా నక్షత్రేశ్వరుడు ఈ ఎండకెక్కడ సోలెను. ముందవటు తమని సేమ మరియటి ఏ ఉచితంబు నాథ. సతీమణి, ఇట్టి కష్టముల ఎందును కూడా పరోపకారములే నీ సౌశల్యము అనన్య సామాన్యం. దేవి,
అతడే నక్షత్రకుడు వచ్చుచున్నాడు. ఇంతలో నిన్న కురవకుల ఛాయ విశ్రమింపజేసి నక్షత్రకుడు అక్కడకు తోడు దిచ్చదును. కొంచెము దూరం నడువు దేవి. అట్లనే నాథ. అడుగు తీసి అడుగు పెట్టుటకు వీలు లేకుండా పాదములు ఎంత కంటకములు విరిగినవే. నేనెట్లు నడవగలను నాథ, నేనెట్లు నడవగలను? అకరకట ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవులే. నవనీలోత్పల తాళభూతమునా పూదోటలు నటు పల్లంగు తలెదు ఎట్లో ఉగ్రమణి దుత్తమ మాజ ఖట్ట శశిరేఖ ప్రయామజతలు ఎట్లో తువో గాఢ ప్రయాణవ్యధలు
ఎల్లకాలం ఒక్క రీతిగా ఎవ్వరికి సాగివచ్చును. మెల్లగా నడిచేదను నాథ, మెల్లగా నడిచేదను. నీ ప్రయాణము పాడుగాను. మా గురువు గారు నన్ను నీతో ఏల పంపినాడు నా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన వాడు ఆశ్రమమునందును, చెల్లింపవలసిన వాడవని ఇచ్చిన భార్యాపుత్రులతో సుఖముగా ఉండ మీ ఇరువురి మధ్య ఆసుకండిలాగు నా కాళ్ళు పడిపోవునట్టు తిరుగుటకు నా కర్మ ఏమి కలే ఏమి ఏమి సంభవించలేదయ్యా? అయ్యా అయ్యా, నేనట్టి ద్రోహిని కానయ్యా. అయ్యా, అల్లదే కురువృక్షము, దాని నీడకు మెల్లగా తీసుకుపోయి ధరము కొంత ఆయాసము తీరునయ్యా. మొత్తం మీద నీవు నన్ను బ్రతకనీయవు. నాకింత నీరు ధారకము పోయేవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా, ఇక్కడెక్కడనూ నీరు లేదే. ఇందెందులో నీరు లేదా? అయ్యో, మరి నన్ను ఇలాంటి నక్షత్రేశ్వర, స్నేహము కుదురకము ఒక్కని గుణాగుణము వలనై తొలుత నాకిది నిర్జల స్థలమని తెలిసినది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పులి నోటని రాబడి బ్రహ్మచారిగా మన అప్పు అడుగువాడు లేకుండు కదా. ఇచ్చి నన్ను ఇచ్చిన కీర్తి తెచ్చిన అయ్యా, నిష్ఠూరములాడుకోమయ్యా. ఒట్టుతమా లేచి రండు, ఇందెందైనా నీరు దొరుకునేమో పోయి వెతికదా. వాడిపోయిన పెరుగు తోట కూరగాయల పట్టుకోవయ్యా. అయ్యో, అమ్మా ఆకలి. అయ్యో కుమారా, ఆకలవుతున్నదా నాయన? మనకు నేడు పెట్టని దినము వచ్చినది కుమారా, మనకు నేడు పెట్టని దినము వచ్చినది. అకటకట సార్వభౌముని కుమారుడకు నేడు అన్నోదకములు కూడా కరవయ్య కదా. నేనిప్పుడు ఏమని చింతింపను, ఎంతని విలపింతును.
దేవి, ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి, మనకిక ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు. స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంటనొకరి సాగిరా స్థిరమై సంపదలెల్ల వెంటనొకరి సాగిరా దేవి, ఆ విధి అది దాని నప్పదు పిల్చదరో అది అది కాలానుకూలముగా Ah!
ఈ వేదాంతమును చెప్పుతుండుము. ఈ ప్రయత్నం అక్కర లేకుండానే నా ప్రాణములు లేచిపోయాయి. నాథ, కుర్రవాణి గతి ఇట్లున్నాను. తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములను కాపాడుట మన కర్తవ్యము. దేవి ఇందెంతైనా నీరు దొరుకునేమో పోయి వత్తును అంతదనుకు ఈ బ్రహ్మచారి క్షేమం బారయుచుండు. అట్లనే నాథ. అయ్యా
అమ్మా చంద్రమతి, ఏమయ్యా? నీ పతి ఇంకా నువ్వు రాలేదేమమ్మా? అయ్యా, అమ్మా బయలుదేరిన ఎడమేదయ్యా? లేదు తల్లి, నేను చచ్చులకు కూడా ఎడం లేదు. అయ్యో, అమ్మా నాకు ఆయాసము పుట్టినది, మాట బొత్తుగా హీనస్వరము పడిపోవచ్చున్నది. నేనిక 4 పిక్కులు చావలసినదే, అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను చూసి ఇంత ఏడ్చుడిగారు మంచం తోడిగారు మా అమ్మయ్యారు నా దగ్గర లేకపోయినా. ఓ అమ్మా, ఓ తల్లి, నేనే పుత్ర దుఃఖం పెట్టుకొని ఇది ఎక్కడ పడగాలి, ఇది నా కోసం అవుతుంది అమ్మా. వడగల్పు బారుదుల తురల్ బ్రహ్మ చేటలతో నిప్పు గడములతో తోనగా పట్టుతూ అమ్మా వచ్చుకోనమయ్యా. అమ్మా ఒత్తిడుండవిక నా ప్రాణం బొలి వేదన. నక్షత్రేశ్వర, ఓర్చుకోనమయ్యా. జరా పీడితేనని తల్లి పుత్ర శోకం అనుభవింపుకుంటును కదా. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావాలి నమ్మ. అమ్మ కాళ్ళు కదుములు గట్టి పచ్చి పుండు వలె నున్నవు సరికదా, సావసిద్ధము కారణం అని ఏడ్చినట్లు ఎత్తుతున్నావేమమ్మా. అయ్యో అయ్యో, ఇది నా మరణ చిహ్నమేమో. అసలు నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానో లేదో అమ్మా. స్వయముగా మాట్లాడుతున్నావు కదయ్యా? అవునా తల్లి? అవునయ్యా. కొంచెం అనుమానముగా ఉన్నదిలేమ్మా. నీకేమీ నువ్వు సంతి మూలదనైనా నీవు బ్రతికే ఉన్నావు. అయ్యో కుమారా, ఆకలి వచ్చినదా నాయన? నీకెంతటి వస్తు సంభవించనురా? నానావిధ భక్ష్యభోజ్యంబులను పట్టుకొని పరిచరిక గణంబులు అనేక విధంబుల లాలించియు ప్రతిమలయు పుజ్జగించియు భుజింపమని నోటికందయ్యా. రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమే నన్ను అడిగినను. నీకు పిడిగడన్నం పెట్టుటకు నాకు గతి చాలకపోయేనే. ఆ దైవమా నా ప్రారంభం ఎంత విలపిత్తును, దీనజన రక్షాదక్షులు
పరమేశ్వర ఈ పనులు ఎవరైనా ఏ బిడ్డ పాపను రక్షపరగా స్వామి పరమేశ్వర పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగణమే మము జగదీశ దయగణమే మము జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర అమ్మా శంకర ఎక్కడున్నావు తండ్రి ఈ పేరు రాలి బొరాలగెప్పురావో పరమేశ్వర అమ్మా చంద్రమతి నీ పతికి నువ్వు రాలేదేమమ్మా అయ్యో నాకు ఆయాసం అధికమగుతున్నది నేను నాలుక పిక్కులు చావలసినదేనా తండ్రి పలు బాధలతో గతితో చక్కని పలు బాధలతో గతితో చక్కని చరణము వేడితే పురాణ పురుష ఆహా పలు బాధలతో గతితో చక్కని చరణము వేడితే పురాణ పురుష పాప జగత్తనే తలపని మాగిల పాప జగత్తనే తలపని మాగిల బాధలు కూటుట ఇది నీకు మేలా బాధలు కూటుట ఇది నీకు మేలా పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ నాకు దాహం మిక్కిలి ఎక్కువ అవుతున్నదమ్మా అమ్మా అయ్యయ్యో ఆకలి బాధకు తాళలేని పసిబాలు రకావుమయ్యా పాప వినాశ పల్లక భూష పలక వేలనయ్యా ఆకలి బాధకు తాళలేని పసిబాలు రకావుమయ్యా పాప వినాశ పల్లక భూష పలక వేలనయ్యా పార్వతీశ కైలాస నివాస పల్లకేంద్ర భూష పసిబాలు రకావుమయ్యా ఆకలిని తీర్చుమయ్యా పసిబాలు రకావుమయ్యా ఆకలిని తీర్చుమయ్యా దేవా రామ దేవా రామ దేవా రామ దేవా ఆహా ఆహా అద్భుతం అద్భుతం అమ్మా చంద్రమతి ఫలములు మనకు లభించినవి తల్లి ఆహా ఏమి అద్భుతం నాయనా నక్షత్రేశ్వర అమ్మా మనకు నేడు దైవం ప్రసాదించిన భోజనం నాయన తల్లి, అవును అవును తీసుకొను అమ్మా ఏమయ్యా మరి నా దాహమగుతున్నది నాకు నీరెక్కడ తల్లి నీరా ఉమ్. నాయనా నక్షత్రేశ్వర అదిగో సరోవరము అందు దాహశాంతి చేసుకుని రమ్ము నాయనా ఇచ్చటనే ఉన్నది అవును సరోవరము అవునయ్యా ఆహా అటులే తల్లి పరమేశ్వర శంకర హే ప్రభు గిరిజా రమణ ప్రభు గిరిజా జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ సింహకర నాగాభరణ జయ జయ సింహకర నాగాభరణ జయ జయ
మహాదేవ శంభో పరమేశ్వర శంకర భక్తుల పాలిట పెన్నిధి నీవే కరుణతో వరం మొసగే వరదుడ నీవే భక్తుల పాలిట పెన్నిధి నీవే కరుణతో వరం మొసగే వరదుడ నీవే జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో పరమేశ్వర శంకర మదిలో ఎప్పుడు మరువము స్వామి మదిలో ఎప్పుడు మరువము స్వామి నీ మహిమలు కన మాధరమౌన మదిలో ఎప్పుడు మరువము స్వామి నీ మహిమలు కన మాధరమౌన ముల్లోకాలు నీ ఆలయములు నీ మహిమను గణ మాధరమౌన నీ మహిమను గణ మాధరమౌన జయ జయ రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ 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 అమ్మా చంద్రమతి ఏమయ్యా ఎంత పుణ్యాత్మురాలవమ్మా చచ్చి పోవు అని తిరిగి మరలా బ్రతికించినావు తల్లి అమ్మా నీవు పలహారం చేయలేదేమమ్మా నా పతి పుచ్చుకొనకయే నేనిట్లు పలహారము చేయదునయ్యా కోసి వెరి బాగుల తల్లి ఎక్కడ పతిని కట్టుకుంటేవమ్మా అమ్మా ఒక సంధ్యా అమ్మా చంద్రమతి ఒక సన్యాసికి సంపదాద్యములు ఏదో మాట పట్టింపు మేరకు చేదారిచి బిడ్డతో నిన్ను మసాదం నన్ను పోయేసి కూటికి గొడ్డకుగా నిపెందికి కమ్మచ్చగా అమ్మా చంద్రమతి ఏమవుతు నందిగా సేవ్యతువా
పెద్ద తల్లి త్వరగా మిల్ కానలేవు అమ్మ చంద్రమతి, నీవు నాకు ప్రాణదానము చేసినందులకు ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేదే కానీ తల్లి పడతి పడతి విషయము మా గురునితో వాదించి 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 నీ రాజ్యం ఇప్పుడే ఇప్పించదా వలదు నాయన వలదు. నీ మగనితో పత్తులను ముడివేయం పని ఏది మా ప్రజలను పోషింపుని అమ్మా నీ కుమారుడు నీ చేతికి అతనాదోషిస్తుంది గత్యపై అమ్మా
అమ్మా చంద్రమతి, అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించమంది మేము తల్లి. ఒట్టి మాయదారి వాడైన నీ మగని విషయమై చెప్పడమ్మా, చెప్పినను ప్రయోజనం లేదు కదా. రారాజు బిడ్డవు, నీవి కడగండ్లు పడడు, నీ కర్మ ఏమి కానీ తల్లి, నా వెంట రమ్మమ్మా. నక్షత్రేశ్వర, బ్రహ్మచార చాపల్యము చే నీవిట్లు మాట్లాడితివి కానీ కానీ ధర్మమించుకంతైనను యోచింపవైతివి. ఏమిటి తల్లి ఆ ధర్మము? రాజ్య భోగంపులు అనుభవించినప్పుడు పతి పూజ్యుడును, కాలవశంపున ఏదైనా కష్టము సంప్రాప్తమైన చో జాజ్యుడున పతి అనుసరణే కదా సతీత్వమునకు మూలము. చూడము జరుగా నేరదు దేహయాత్రయును నక్షత్రేశ్వర, జరుగా నేరదు దేహయాత్రయును సంబెత్తిన కాని జరుగనేరదు దుఃఖరి చన్నంబులే కాని పైకి తద్వక్త్రం బేమియు లేదు. అమ్మా కష్టపు వల్లగా తల్లి, చెప్పగలదు నక్షత్రేశ్వర, కట్టుకొని తల్లి
ఏమిటి? నీ వంటి దాని హితమోపదేశించున్న నాది తల్లి నేరం నాది. ఏడి ఏడి నీరికై పోయినవాడు ఎటు పోయినాడు? ఏమి చెప్తున్నాడా? నీకు చెప్తున్నాడా? అయ్యప్ప నక్షత్రుడు బ్రతుకుటెట్లు లోహితుడు ఎట్లు జీవించును కదా. నాథ, ఆకలి దప్పుల వలన ముప్పు తొలగి నక్షత్రక లోహితశీలు సురక్షితంగా ఉన్నారు. మీరును ఈ ఫలములను భుజింపు. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్య ఫలములు వచ్చినవి. ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవి? అయ్యా, ఏమయ్యా? అట్లే కావచ్చునయ్యా. దేవి, మనము నాటి రాయిని దురుంప ఒక వట వృక్షము ఇచ్చటనే ఉన్నది. ఆహా. దానిని ఒక మునీశ్వరుడు వల ఎరింగి తిని. నాథ, అయ్యా వృక్షము వటవృక్షం ఇంకెంత దవ్వున ఉన్నదో కదా. దేవి, అదిగో చూడము, వాడిన పల్లుట వాడిన పల్లుట ఇలపై పవనాలు తొలోడ ఓ జడియా కప్పలప్పల విచిత్రము కథల క్రిందలవుతూ వేలాడెను కొమ్మలో. అవునయ్య అవును. శిశువులను తమ పొట్టల ఉడలపై సముగా ఊయలను గడితోటి నాథ, ఎక్కడ వెళుతున్నావు? దేవి, అగ్నిదేవుడు ప్రార్థించుము దేవి. ఈ అడవి కాలుచున్నదా? పరమేశ్వర, నీ ప్రయాణము పాడుగా. శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష ద్విజల్లోక శిక్షా దురాలోక తేజో విరాజి కుమారో. భవ దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానం సురారాధ్యనీయం వివేదంపులన్నాల్గు జన్మించుటంజేసి వేల్పుల్లి నుంజాగ వేదేతి నామంపులన్ భక్తి పూజించు నీ చేత చిట్టాలి బ్రహ్మంపులల్ల ప్రవర్తింతు దేవా. నిను రాజసూయాది యజ్ఞంబులందు ప్రబోధించి ఉన్నట్టి మమ్ము కృపంబోవగా చెల్లునే కాని కాన బాధింపగా న్యాయమయ్యా. ఇదే పోటిదయ్యా
పితృభూపాలు ఇల్లాలి నేనైతినేని ప్రశస్తోలు సద్విత్వమే నాకు వర్తించునేని నిమేషంకులోనం భవజ్వాలి పాదాల ముందాసి శాంతుంటపై నవ్య నీకార వాపూరవంతో సత్యం పునంగ్రాలవే వీటి హోత్ర మునిస్తోత్ర ప్రోత్ర నమస్తే నమస్తే నమః. ఆహా మంటలు చల్లారనివి, మంటలు చల్లారనివి. దేవి, నాథ, నీ వలన కదా మేమందరము బ్రతికి ఉండగలిగాం. నీ సత్యరుడి వల్లనే మనమందరము ఆ, 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 మీ ముచ్చట చాలించక బయలుదేరుడు నడిచిన కొలత మొక్కని కాశీ దూరం అగుచున్నదయ్యా. నక్షత్రేశ్వర, ఏమయ్యా? అదిగో గంగా నది ఘోష వినబడుతున్నది. ఎక్కడయ్యా ఎక్కడ? హరిపాద హరిపాద జలముల గురు పంచములనోగి వినపడుతున్నది కానీ కనిపించట్లేదయ్యా. అంధుర గంధ చల గంధ బాకని చలో కోని చాలే తదే తద సంఘటన యాయమాన అదరోధంగ ఘోషాదిత అది ఎంత దూరం ఉంది అట్లే వినపడమయ్యా. అది వాళ్ళు స్థాపన దేవాలయము. ఎక్కడయ్యా? నీలోపు నీలోపు నీలోగా కల్పదునదే ఏమిటయ్యా అది? అదే 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 ఏమిటయ్యా? విశ్వాసుదేవాలయని బద్ధాన్నత గోపురోక్త విల సత్తాంజేయ సుందరము సుమా ఆహా నట భీమ జటాభితంకు విలుటం మరుదాజిని నిన్నదా జపు మిచ్చయ
శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జగములను నీట కరుణతో బ్రోదువు, జగములను నీట కరుణతో బ్రోదువు, సకల కళ్ళలకు నాథుడవవుదువు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జగములను నీట కరుణతో బ్రోదువు, సకల కళ్ళలకు నాథుడవవుదువు, సతతము నీ పాద స్మరణములే యేస, సతతము నీ పాద స్మరణములే యేస, సకల శుభములను వసగెడు దేవా, సకల శుభములను
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో, ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో, ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో. శంభో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవ శంభో.